నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక తాత తన మనవడి పేరు మీద విలువైన భూమిని వీలునామా రాశాడు. అత్యాశకు పోయినటువంటి మనవడు ఆ తాతని మర్డర్ చేసినాడు. మర్డర్ చేసి ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. సో ఆ తాత యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను ఆ వీలునామా రాసిన ఆస్తి ఆ మనవడికి దక్కకూడదని ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇలాంటి సందర్భాలలో ఆ మనవడికి ఆ వీలునామా రాసిన ఆస్తి దక్కే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, సాధారణంగా మన దేశంలో ఉన్నటువంటి హిందూ వారసత్వపు చట్టం 1956 ప్రకారంగా ఆస్తులు ఏ రకంగా సంక్రమించాలి అనేది ఈ చట్టం చెప్తుంది. సో ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా సరే హిందూ మతంలో నుంచి మరొక మతంలోకి మారిన తర్వాత వారసత్వపు ఆస్తిలో వాటా అడిగే హక్కును కోల్పోతారు.